హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతికి పుట్టు వెంట్రుకలు తీయాలి, ఇలా గుండు అయిపోతుంది కదా, అందుకని ఈ జుట్టుతో కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఫోటోషూట్ చేస్తున్నా చిన్నగా. బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. ఐ జస్ట్ రియలైజ్డ్. ఇప్పుడు నేను ఇది ఒక్కటి కట్ చేసుకున్నా కదా, ఇది కట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసి మంచిగా ఒకేసారి ఒక 10-15 వచ్చేలా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఏదో ఆలోచించుకుంటూ దీన్ని ఇక్కడ పెట్టి మొత్తం ఇలా పెన్సిల్తో డ్రా చేసుకున్నా. ఇన్ని డ్రా చేసుకున్నా, దీనిపైన కనిపిస్తున్నా, ఇలా అన్నీ డ్రా చేసుకుని ఒక్కొక్కటి కట్ చేస్తున్నా. ఒక 3-4 కట్ చేసిన తర్వాత అప్పుడు బల్బ్ వెలిగిందనమాట. అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ అలా చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. అప్పుడప్పుడు బ్రెయిన్ అంత బాగా వర్క్ చేస్తాను అనమాట. ప్యూర్ ఎగ్జాంపుల్. ఇలా తీసుకుని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోవడానికి బదులుగా నేను అలా చేశాను. ఇందాక ఫోల్డ్ చేసుకుంటే ఎన్ని వస్తాయి కదండి మంచిగా. అప్పుడప్పుడు అసలు ఏం చేస్తుందో తెలియదు కానీ అలా అవుతుంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటా. ఫోటోషూట్ చేద్దాము అని అనుకుంటున్నాను అన్నా కదా, దానికోసమే ఇవి ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్గా నేను నైట్ టైంలోనే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ డ్యూటీ లేచిందంటే ఇంకా నాకు అస్సలు కుదరదు. కానీ నాకు ఇవన్నీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. అందుకని ఈరోజు ఎలాగైనా సరే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకని ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. నైట్ తను పడుకున్న తర్వాత ఇంకా 12 o'clock ఏమో 12 అయిపోయింది. ఆ టైంలో వచ్చి ఇక్కడ కూర్చుని ఇంకా చేస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, మంచిగా చేసుకోవచ్చు. లేదంటే డేంజరస్ ఐటమ్స్తోనే ఆడుతూ ఉంటుంది కట్ చేస్తూ ఉంటే. 1 to 2 minutesలో ఇన్ని అయ్యాయి. ఒకవేళ నేను అలాగే చేసి ఉంటే ఒక 10-15 నిమిషాలు పట్టేది చిన్నగా కట్ చేసుకుంటూ ఉండాలంటే. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇన్ని వచ్చాయి మంచిగా. చూపించు, నోట్లో ఏమైనా ఉందా? మంచిగా పట్టు. వెరీ గుడ్. ఏం లేదులే, బాగుంది. వెరీ గుడ్. చాలు. కలర్ పేపర్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వెనకాల స్మైలీస్ కనిపిస్తున్నాయి కదా, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా. ఇవి తొందరగానే డ్రై అయిపోతాయి కానీ ఇంకా నైట్ టైం అయితే మంచిగా ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా, కొంచెం పీస్ఫుల్గా చేయవచ్చు అని చెప్పి ఇంకా నైట్ టైం ఇదంతా ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నా. ఇదేమో కిచెన్ టవల్ ఉంటుంది కదా, టిష్యూ రోల్. సో అదనమాట టిష్యూ రోల్ అది. సో దానికి పైన ఫెవికాల్ రాసేసి దానిపైన ఈ స్మైలీ ఫ్లవర్స్ని స్టిక్ చేసేస్తున్నా. నైట్ ఎలాగో అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నా కదా, ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా సన్లైట్ అది ఉంటుంది, బ్రైట్గా వస్తాయి ఫొటోస్ అదంతా అని బాగుంటుంది అని చెప్పి అనుకుని నేను అంతా నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. కానీ యాజ్ యూజువల్ మళ్ళీ లేట్ అయిపోయింది. ఈవినింగ్ టైం అయింది. మేము ఇది స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం ఇంకా చీకటి పడుతూ ఉంది. దీది పాప నేద్దాం అక్కడ చల్లినప్పుడు. దీది అక్కడ నిలిచిపోనానా బాగా అనిపిస్తుంది లైట్. ఈ పైన మెష్ లైటింగ్ ఉంది కదా, ఇదంతా దివాళీ టైంలో కూడా ఇలాగే వేసామన్నమాట. నేను ఆఫ్టర్నూన్ టైంలో అయితే మంచిగా సన్లైటే ఉంటుంది, దాంతోనే చేద్దాం అనుకున్నా. కానీ నైట్ అయింది కదా, అందుకని మళ్ళీ మెష్ లైట్ వేయాల్సి వచ్చిందనమాట. లైటింగ్కి బాగుంటుంది, పాప నడుచుకుంటూ వస్తున్నప్పుడు దాంట్లోంచి మంచిగా క్యాప్చర్ చేయవచ్చు అని చెప్పేసి ఈ లైట్ వేసుకున్నాం మళ్ళీ తర్వాత. జ్యోతి దా నడుచుకుంటురా జ్యోతి రా అమ్మా. జ్యోతి దీది పాప కమ్ హియర్. దీది పాప చిన్ని కృష్ణ నాన్న. వావ్. హాయ్ జ్యోతి. రండి రండి. రండి నాన్న దారి చూపిస్తున్నావా?
సౌండ్. నాన్నకి దారి చూపిస్తున్నావా జ్యోతి? బాగా నడుస్తున్నావు నాన్న నువ్వు. ఓ జాగ్రత్త. ఏం కాలేదు నాన్న ఉన్నాడు కదా. రెడీ 1 2 3. ఓ బాగున్నారు మీరిద్దరు. పూల్లోంచి నడుచుకుంటూ వస్తున్నారు. సూపర్ సూపర్. దివాళీ దగ్గర నుంచి మా దగ్గర అసలు ఫుల్ దోమలు అయిపోయాయి. అంతకుముందు ఇంత ఉండేవి కాదు, ఫుల్గా అయిపోయాయి. అసలు ఇప్పుడు బయటకు రావాలంటే భయం వేస్తుంది. అసలు జస్ట్ ఇట్లా మెష్ డోర్ ఓపెన్ చేసామో లేదు 2-3 లోపలికి వచ్చేస్తాయి అనమాట. అంత దారుణంగా ఉంటున్నాయి, అసలు మామూలుగా లేవు. వద్దు వదిలేమ్మా వదిలేమ్మా. నాన్న ఏం చేస్తున్నాడు? నాన్న నడుచుకుంటూ వస్తాము. ఒకసారి మన దిద్దుపక్కన చూస్తారా? మీ ప్లాన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కదా మనం వచ్చినాక. జితి కార్డాల్లో క్యాప్చర్ చేసినప్పుడు పూలు ఏం పెట్టలేదు పిలకలకి. కానీ బర్త్ హెయిర్తో లాస్ట్ టైం కదా, ఇంకా ఫొటోస్ వీడియోస్ ఏం తీసినా కానీ ఇంకా ఇదే లాస్ట్ కదా బర్త్ హెయిర్తో, అందుకని పిలకలకి కొన్ని పూలు కూడా పెట్టామన్నమాట ఆడియన్స్ కోరిక మేరకు. జితిగాడు అరే జితిగాడు, అబ్బు అబ్బు అయ్యో బా ట్రెడిషనల్ డీజే. దితి మాలో ఎవరికి టార్చర్ అర్థం కావట్లేదు సార్. అది టార్చర్లా ఫీల్ అవుతుంది, దానికి వేయడానికి నాకు టార్చర్ అయిపోతుంది. వెళ్దామా? జుట్టు లాస్ట్ డే కాదు, ఇంకా 3 days ఉంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు లాస్ట్ ఈ ఒక్క రోజుకి ఉంచు, మళ్ళీ తీసేసాలి, మళ్ళీ వేసుకుంటా. అమ్మ ఓడిపోతుంది, దీనికి ఏ కొత్తగా కనిపిస్తుందో కూడా తెలుస్తుంది.
2 రోజుల్లో పోతుంది, మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. పాత జుట్టు పోయి కొత్త జుట్టు వచ్చి డామ్ డామ్ డామ్. పాత జుట్టు పోయి కొత్త జుట్టు వస్తుంది, డామ్ 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 డామ్. ఎగిరి 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 వచ్చి అమాయకంగా కూర్చుంది. బూ బూ. అయ్యో మళ్ళీ బూ అందమ్మా. మళ్ళీ ఒకసారి. అయ్యో కిందది ఇక్కడ జాను, ఇక్కడ జాను అదే ఓమైంది. నీకు అన్నీ కనిపిస్తాయి బుజ్జి బుజ్జి కూడా. అమ్మా వద్దు అంటే ఏడుస్తావా? వద్దు అంటే ఏడవద్దు, అలా ప్రతిదానికి ఏడవద్దు సరేనా? అబ్బో ఎలా పెడతాం అలాగే ఉంటుంది ఈ జుట్టు. ఆయిలే పెట్టలేదు అయినా కానీ ఇలాగే అయిపోయింది. ఇదిగోండి ట్రయల్స్ మీద ట్రయల్స్. ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఈమె మాత్రం ఎక్కడెక్కడో వస్తుంది. రా ఇంకెన్ని ట్రయల్స్ చేద్దాము. ఏం చేస్తున్నావే వాటితో జ్యోతి? ఏం చేస్తున్నావు? అన్నలు చెయ్యకు. జుట్టు పెట్టుకుందా? పాపా దాంతో పెట్టుకోవాలని చెప్తుంది. దాంతో పెట్టుకోవాలా? ఆ క్లిప్ పెట్టుకోవాలా పూలు పెట్టుకున్నప్పుడు? అవునా? నీకెలా తెలుసు? నువ్వు అలాగే పెట్టుకుంటావా దితి? అమ్మో ఇట్లనే పడుతుంది, 2 వేలతో పడుతుంది ఏదైనా సరే. నేను ప్లాన్ చేసుకోవడం అయితే చాలా ప్లాన్ చేశాను, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇలా అయిందనమాట. అంటే మినిమం నేను అనుకున్న దాంట్లో మినిమం అయితే వచ్చింది, కానీ ఈరోజు చేస్తున్న దగ్గర నుంచి మా దితి నన్ను తిప్పి 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 పిప్పి వేసింది. అదేదో సినిమాలో అన్నట్టు అలా పిప్పి పిప్పి అయిపోయామన్నమాట. అది నేను ఇద్దరం. ఇదిగో నేను ఇందులో వస్తున్నానా? కెమెరాలో కనిపిస్తున్నానా? నువ్వు కూడా అలాగే కనిపిస్తావుదా? దాదితి నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తే కనిపిస్తావు. అందులోనే చూడాలి నాన్న. అది రాదు. వచ్చినావు అయ్యో నీ నాన్న సౌండ్ చేయ కదా, సైలెంట్ కూర్చుంటారు. సౌండ్ ఎందుకు ఏడుస్తున్నావు? దానికి మళ్ళీ దితి ఇంకా నవ్వుతున్నావు నా గులాబీ రేకు. ప్రాణాయామం చేసింది ఇప్పటిదాకా. మేము దీంతో పాటు అడుగులకి అరిసెలు ఈ ఈవెంట్ కూడా ప్లాన్ చేసాము, అయిపోయింది. అంటే జ్యోతికి ఆల్రెడీ మంచిగా ప్రాపర్గా నడవడం వస్తుంది కదా, అందుకని ఇప్పుడే ప్లాన్ చేసామన్నమాట. అంటే తర్వాత చేసామనుకోండి గుండు ఉంటుంది కదా, గుండుతో చేసే కన్నా ఇలా జుట్టు ఉన్నప్పుడు వేసేనే బాగుంటుంది అని చెప్పి మంచి క్యూట్గా నడుస్తూ ఉంటుంది అండ్ క్యూట్గా పిలకలు ఉంటాయి, అందుకని ఇప్పుడు వేసేనే బాగుంటుంది, ఇప్పుడే చేసామన్నమాట. అండ్ వీటితో పాటు నేను నువ్వుల లడ్డూలు చేశాను, నవ్వులకి నువ్వు ఉండలు ఉంటాయి కదా అది చేశాను, పాకితే పాకుండలు ఇవి చేశాను, అండ్ గడపలు దాటినప్పుడు గారెలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ వేరే వేరే దగ్గర ఉన్నాయన్నమాట. ఐ మీన్
కెమెరా ఫోన్లు వేరే వేటిల్లో ఉన్నాయి, అందుకని అవి కూడా పెట్టలేదు. సో అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తాం. ఊయలుగుతుంది ఇది పాప, నిద్ర వస్తుందా? అయ్యో ఎలా చేస్తుంది చూడండి, ఎలా చేస్తున్నారా చిన్నికన్నా నువ్వు. సరే లాపేద్దామా. ఏమన్నా కొత్తగా కనిపిస్తున్నాయి చూపించినానా? రోజు వేయరు కదా ఇలాంటివన్నీ. లైటింగ్ బాగుంది చూపించినానా? అవునా? చేసుకున్నాను.